సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ టైం నక్షత్రం గాని, టైమింగ్ గాని టైం అని తెలియకు చెప్పడం. ఎందుకంటే క్షుద్ర పూజలు చేస్తారని ఒక డౌట్ ఉందంట. అవునండి. నిజమేనండి అట్లుంటదా? క్షుద్ర పూజలకు కాదు కదండి, అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ఓకే. సెలబ్రిటీస్ న్యాచురల్గా వాళ్ళు దాస్తారండి. ఓకే. అసలు జాతకం అనేది ఎవరికండి? ఒక మహారాజు ఉన్నాడంటే క్షేత్రంలోని ఒక రాజు, కోట ఉందంటే మంత్రి, అలాగే అక్కడ మనకు చూసుకుంటే జ్యోతిష్య పండితుడు ఉండేవాడు, మంత్రి ఉండేవాడు, సేనాపతి ఉండేవారు. రాజ్యం అంత అద్భుతంగా నడపాలి అనే విషయం మీద పాడి పంట ఎలా పండుతుంది రాజుగారికి అక్కడ పంచాంగాన్ని తీసి ఆ జ్యోతిష్ అని చెప్పి మీరు రాజుగా ఉండి పలానా సమయంలో రాజు అయితే మీకు పలానా స్త్రీని వివాహం చేసుకుంటే పలానా రకమైన పిల్లలు పుడితే డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. ఈ రకంగా జ్యోతిష్యులు ఎప్పుడు రాజులకు చెప్పేవారు. కరెక్ట్. ఇప్పుడు ఇంటికి పంచాంగం సో ఇలా ఉండడం వలన డెఫినెట్గా ఇంత అంటే జ్యోతిష్యం మీద ఇంత అవగాహన అందరికి వచ్చేసిన తర్వాత తెల్లారితే యూట్యూబ్లో ఇవే కనబడుతున్నాయి. దాంతో ఏంటంటే డెఫినెట్గా మన చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా వాళ్ళు పంచాంగం తీసి ఉండొచ్చు. ఎవరో మహానుభావులు ఎవరో డే టు టైం ఫిక్స్ చేసి ఉంటే దాని రకంగా కవల పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుస్తాను కవల పిల్లలు అని. బికాజ్ దే ఆర్ డాక్టర్స్ ఫ్యామిలీ కదా అవతల పక్క. సో వాళ్ళదే కదా తెలుస్తుంటే దాన్ని ఎలా చేయాలి ఏంటి ప్లాన్ చేసుకుని చేసి ఉండొచ్చు. టైమింగ్ అని సెట్ చేసుకుని వాళ్ళు ఏ టైం సెట్ చేసుకున్నా ఒకటైతే క్లియర్ అండి, ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు పుట్టారు కాబట్టి ఆడపిల్ల రామ్ చరణ్కి లక్ ఫేవరింగ్ చేస్తాను. విత్ ఇన్ 2.5 months మీకు చూడండి ఏదైనా సినిమా మూవీ కానీ రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టర్ అనుకోండి. అవునా? అంటే టాప్ తీసిపోతుంది, వాళ్ళ నేమ్ ఫేమ్ అంతా మారుస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి చెప్పొచ్చండి, రామ్ చరణ్ జాతకం కూడా మన దగ్గర ఉందాం కూడా అది వేరే సంగతి. ఇది ఆ జాతకంలో కూడా కొన్ని యోగాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఆయన ప్రతి ఒక్క హీరో కూడా ఎక్కడో చోట ఒక 1 or 2 years బ్రేక్ డౌన్ఫాల్ అవ్వడం, మళ్ళీ రీసెట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. టేక్ ఫ్రమ్ రవితేజ తీసుకోండి, లేదా చిరంజీవి గారిని తీసుకోండి, అలాగే నాగేశ్వర తీసుకోండి, ఎవరిని తీసుకుని అంతే. జగదీప్ బాబుని కూడా చూసుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా లాగిన చూసాం కదా. సో ఇవన్నీ ఏంటంటే అందరికీ బ్రేక్స్ వస్తూనే ఉంటాయి, రాకుండా ఉండదని కాదు. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఈ అమ్మాయి పుట్టడం అనేది, ఆడపిల్ల పుట్టింది అంటే ఖచ్చితంగా విత్ ఇన్ 60 days అండి, 60 to 90 days లోపల ఆ అమ్మాయి లక్ అనేది తండ్రికి 100% ఇస్తున్నాడు. గ్లోబల్ స్టార్ అయిపోతాడు ఇప్పుడు రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ మీ పదం పెట్టారు కానీ గ్లోబల్ స్టార్ అనకండి. ఇప్పుడు ఒక సినిమా 2 సినిమా హిట్ వల్ల గ్లోబల్ స్టార్ అంటే నేను అలా ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు అది వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఒక లెవెల్కి వెళ్తారు వాళ్ళు, అందులో ఏం డౌట్ లేదు. గ్లోబల్ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మన ఏపీలో తెలంగాణలో ఉన్నాం, మనం మళ్ళీ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా బయట రావాలి, దేశం నుండి టాప్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ అవ్వాలి గ్లోబల్ అంటేను. సో ఇవన్నీ మళ్ళీ దాని తగ్గ జాతకం బలం అది ఉండవు. కొన్ని ఎలా ఉంటాయంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, వాడు ఏదో ఒక సొల్యూషన్ చేశాడు. ఒకటి చిన్నప్పటి నుండి 15 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాడు, అదే డిపార్ట్మెంట్లో పనిచేశాడు. వీడు అనుభవం వేరు, ఆయన టాలెంట్ వేరు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు చెప్పేటప్పుడు. అలాగేంటంటే కొంత చిరంజీవి గారు చాలా కష్టపడి ఈరోజు మెగాస్టార్ అయ్యారన్నా, ఒక పద్మశ్రీ వచ్చినా, లేకపోతే మన ప్రభుత్వం నుండి కొంత బెనిఫిట్స్ తీసుకున్నా ఆయనకి గౌరవం పొందిన ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏ గౌరవం తగ్గకుండా అన్ని రకాలుగా ప్రతి ప్రభుత్వం ఆయన్ని వెల్కమ్ చేస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంతో కష్టపడితే కానీ ఆయనకి జరగలేదండి. ఇప్పుడు ఆ కష్టం ఆ కాలం వేరు. ఇప్పుడు ఏంటంటే అలాగే రామ్ చరణ్కి ఒక లక్ ఫేవరింగ్ మీరు అన్నట్టుగా డబుల్ ధమాకా అవ్వచ్చు. అలాగే తాత మనోడు పుట్టాడు కదా, మనోడు ఎంతో ఫేవర్ చేయాలి. ఇప్పుడు ఫేవర్ అంటే ఆయన అన్ని పోస్టులు ఆయన అనుభవించారు కాబట్టి ఒక గవర్నర్ పోస్ట్ మిగిలింది. అంటే చాలా సార్లు చెప్తున్నాను అనుకోకండి, ఇది కూడా టైం చూసుకోలేదు. మనం టైం చూడకుండా మనం ఒక మాటగా నెక్స్ట్ టైం మిగిలింది అది ఒకటే. అంటే 3 స్టేట్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు గవర్నర్లు మారుస్తారు, బీజేపీ గవర్నమెంట్ అలాగే మారుస్తుంది. అందరినీ మార్చినప్పుడు మంచి వ్యక్తుల్ని వాళ్ళని పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఏదో చిన్న ప్రయత్నం వెళ్ళి చేసినా ఉన్నవాళ్ళు మంచి వాళ్ళు ఎవరు అని చూస్తే డెఫినెట్గా పోస్ట్ ఆయనకి అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎటువంటి శత్రుత్వం లేదు, అజానభావుడు అంటే అజాత శత్రువు కూడా మనం అంటాం. ఎవరితో శత్రుత్వం లేదు, ఏమి లేదు ఆయనకి. ఆయన చాలా సమన్వయపరుచుకుంటూ వ్యక్తులను అంతా, అందులో ఆయన తులా లగ్నం, మామూలు లగ్నం కూడా కాదు, ఎన్టీ రామారావు లగ్నం ఈయన లగ్నం ఒకటే, తులా లగ్నం. సో ఇంకోటండి, ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన బాబుకి చిరంజీవి అంశ రావడం కానీ, ఈయన రూపంలో రావడం కానీ అవకాశం ఉందా? అయ్యో, మీరు ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు. ఇంక అక్కడ జూనియర్ ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు ఇద్దరిని కలిపి మనం ఎప్పుడు చెప్పాము అప్పుడే దీని అర్థం ఏంటంటే ఆ యొక్క రూపురేఖలు ఇవన్నీ 100% వచ్చేస్తాయండి. మళ్ళా ఆ డాన్సు, ఆట పాట అంటే ఇవన్నీ మన డెప్త్లోకి వెళ్ళలేదు కానీ మనవాడికి వచ్చేస్తాయండి అవన్నీ 100% వస్తాయి. అందులో ఓన్లీ మనవాడు కదా,
100% వస్తాయి. ఇప్పుడు రామ్ చరణ్ కంటే అద్భుతంగా అంటే ఆ టైం రాహు నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం మ్యాజికల్ ప్లానెట్ అంట రాహు. ఓకే. వీళ్ళు ఉన్నదే మ్యాజికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. అవును. ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే మ్యాజికల్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా మీరు రాహు అన్నట్టుగా అండ్ శుక్రబలంతోనే ఫిలిం ఇండస్ట్రీ అంతా రైజింగ్ అయ్యేది. సో లక్ కూడా ఫేవర్ అవ్వాలి. సో ఉన్నాడుగా ఆ నక్షత్రం కానీ పుట్టి ఉంటే మాత్రం వాళ్ళు ట్యూన్ చేస్తే మాత్రం అన్ని రకాల అన్ని మీరు అన్నట్టుగా వాళ్ళు ముందే ముహూర్తం పెట్టుకునే చేస్తారు. ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి. ఇంకా ప్రధాన జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో రహస్యంగా ఆయన ఉంచుతారు కాబట్టి తెలియదు, కానీ 100% అవన్నీ చేసుకుని వెళ్తారు. ఏమీ లేదు, మామూలు మీరు చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే మీరు అంతెందుకంటే టేక్ మన రాకెట్స్ నడిపేవాళ్ళు వాళ్ళు కూడా ముహూర్తం పెట్టుకునే కదా వెళ్తున్నట్టు కదండి. సో అలాంటిది ఇంత మెగా ఫ్యామిలీలోనే ఎందుకు చేయాలండి? వంశోద్ధారు కూడా వస్తున్నప్పుడు అన్ని చూసుకుని చేస్తారు కదా, అవన్నీ చేస్తారు. అంచేత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ గ్రాండ్ సన్ అనొచ్చు. గ్రాండ్ సన్ లక్ అనేది తాతకు ఉంటుంది కొంత, ఆ రూపురేఖలు రావడమే కాక లక్ కూడా ఉంటుంది. ఆ లక్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్రై చేయొచ్చు. అంటే ఈ చిరంజీవి గారి యొక్క జాతకంలో కూడా మన దగ్గర ఓపెన్ అయి ఉంది, జాతకం తులా లగ్నంతో ఉంది కాబట్టి కన్యా రాశితో డెఫినెట్గా ఈ స్టేజ్లో ఆయనకు ఉన్నది అదొక పోస్టు. అంటే ఆయన పోస్ట్ కోసం ప్రయత్నం చేయరు, కానీ అది ఆటోమేటిక్గా సీనియారిటీ మీద రావచ్చు. మన రోషయ్య గారికి వచ్చినట్టుగా అంతే మీరు రావచ్చు. అంటే ఆయన వేరు ఇది వేరు అనుకోండి, బట్ వన్ థింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇది మన ఛానల్ ద్వారా మనం చెప్పాం అనుకోండి, నిజంగా జరిగింది అనుకోండి మన అంటే మనం ఏం చూడలేదు, ఏదో వాక్తో చెప్తున్నాం అంతే, అంతకన్నా ఇంకేం లేదండి సంగతి. ఇది సూపర్ గురుగారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు జ్యోతిష్యం గురించి రకరకాలుగా అంటే ఇది రాజ్యాల గురించి చెప్పే శాస్త్రం అన్నారు మీరు. సో గరికపాటి వారు కూడా తిడుతుంటారు, ఏమయ్యా ఏదో రాజ్యాల గురించి పంటల గురించి చెప్పేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అంట. కానీ సరే ఇప్పుడు హౌస్ హోల్డ్ అయిపోయింది జ్యోతిష్యం అనేది, ప్రతి వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం మనం. సో గురూజీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక 1000 మంది చనిపోయారు అనుకో, వాళ్ళందరి జాతం ఒకలాగానే ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకుంటుందండి, ఒక క్షణంలో లక్షల మంది పుట్టుతున్నప్పుడు ఒకే క్షణంలోని లక్షల మంది పుడుతున్నారు. అది మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకుంటాము. ఇప్పుడు మీ ముందు కనబడలేదు, కనబడకపోవచ్చు, కానీ ఒక్కసారి చూస్తే లక్షల మంది ప్రపంచంలో పుడుతున్నారు, ఒకే క్షణంలో పుడుతున్నారు. దాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోగా ఖచ్చితంగా. అంటే ఆ ట్రైన్ లోనే ఆ 1000 మంది ఎక్కుతారా అదే జాతకం ఉన్న జరుగుతుంది. లేకపోతే మన జన బోయింగ్ విమానంలోని ఒకటే బయటపడ్డాడు ఎందుకు? అక్కడ అందరూ పోయారు, ఒకటే కింద పడ్డాడు బయట. ఇప్పుడు వాళ్ళందరి జాతకం ఒకటేనా? అంటే ఆ గడియలో అలా లాక్కుని వెళ్తున్నాండి. మీరు అదే పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆ ఫ్లైట్ మిస్ అయింది ఒక అమ్మాయి, అవును, పరిగెట్టి వెళ్ళిపోతానంటే గేట్ దగ్గర ఆపేశారు, అవును, బలవంతంగా ఆపేశారు. లండన్ వెళ్ళాలి కదా ఫ్లైట్, బలవంతంగా ఆపేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి బయట ఉండిపోయి చాలాసేపు ఏడ్చింది. బయటికి వెళ్ళి ఇలాగ వస్తున్నది ఆ అమ్మాయి, ఆ ఫ్లైట్ అలా పడిపోవడం అమ్మాయి చూసింది. మరి ఎంత అదృష్టం చూడండి అమ్మాయికి. అలాగే ఫ్లైట్లో ఉండి కూడా ఒక వ్యక్తి అన్నదమ్ముడు పోయాడు, తను బతికాడు, జీవితాంతం బాధపడుతున్నట్టు ఉన్నాడు. ఇప్పటికీ కానీ కోలుకోలేదు పూర్తిగా. బట్ ఏంటంటే హీ హాస్ గాట్ ఎ లైఫ్ అగైన్. సో ఇదంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు కలవడం, ఒక సముద్రంలో పడవ ములిగిందన్నాను, ఒక ఫ్లైట్లో ఇది జరిగిందన్నాను, అలాగే ఒక ట్రైన్ యాక్సిడెంట్ చేసుకున్నాను. ట్రైన్ యాక్సిడెంట్లో కూడా మళ్ళీ పలానా భోగిలోనే అందరికీ యాక్సిడెంట్ జరుగుతాయి, అందులో 10 మంది పోతారు, 10 మంది దెబ్బలు తగులుతాయి అంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ ఘటనకి అలాగే జరగడానికి ఆ జాతకాలన్నీ అలా కలుసుకుని అలా వెళ్తారండి. గ్రహాలు అందరివి అలా ఉంటాయని మనం చెప్తాము, అది సత్యం, అందులో ఏం లేదు. దానికి ఒకటే ఉదాహరణ, దాని గురించి 10 సార్లు మనం డిస్కస్ చేయకుండా ఒకటే మాట ఏంటంటే, మనకు ఒక క్షణంలోని 1000 మంది 1,00,000 మంది ఎలా పుడుతున్నారో అటువంటి గడియ క్షణం వచ్చినప్పుడు అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. మనకు తెలిసిన కొన్ని సంఘటనలు కనబడతాయి, మరి తెలియకుండా ఎంతమంది పోతున్నారో ఒకే ఒక సమయంలో. మన ఇండియాలోని, మన ఆంధ్ర రాష్ట్రంలో లేదా మహారాష్ట్రలోని మనం చూస్తున్నాము. ప్రపంచంలో కొన్ని విషయాలు మన న్యూస్లే రావు, అంతే కదా, ఒకే సమయంలో జరిగిన సంఘటనలు అవుతున్నాయి. అవట్లేదు కాదు, అవుతున్నాయండి. 100% దానికి శాస్త్రం ఏకీభవిస్తూ శాస్త్రం ఉన్నవే జరుగుతున్నాయి, అందులో వ్యతిరేకంగా జరగట్లేదు.